హలో పిల్లలు, ఈరోజు మీ ముందుకు వచ్చేసా అసూయ అనే కథతో. ఒకప్పుడు ఒక చిన్న అడవిలో చిట్టి అనే పేరు గల చిలకమ్మ ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది, పాటలు కూడా బాగా పాడేది. కానీ చిలకకు అసూయ ఎక్కువ ఉండేది. తనకంటే ఎవరూ బాగుండకూడదని కోరుకునేది. ఒకనాడు అడవిలో పాటల పోటీ జరిగింది. చిట్టి చిలక పాట పాడింది, అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆమె ఆనందించలేదు. ఎందుకంటే రాము అనే రాబందు పక్షి తనకంటే బాగా పాడి చివరకు గెలిచింది. చిట్టి చిలక కడుపులో అసూయ ఎగసిపడింది. ఆమె రామును ఎలా అయినా బాధ పెట్టాలని ఆలోచించింది. ఒకరోజు రాము నది దగ్గర పాట పాడుతూ ఉండగా చిట్టి చిలక వచ్చి, నీ గానం ఎవరికీ నచ్చలేదు, అందరూ నీ పాట విని నవ్వుకుంటున్నారు అని అబద్ధం చెప్పింది. ఆ మాట విన్న రాము చాలా బాధపడి పాడడం మానేసి దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో పేరాటి పండు కొరత ఏర్పడింది. పక్షులు ఆహారం లేక బాధపడసాగాయి. అప్పుడు రాము మాత్రం కంగారు పడలేదు. రాము ఎప్పుడూ తన గూట్లో కొన్ని పేరాటి పండ్లను దాచిపెట్టుకుని ఉండేది. రాము తాను దాచిన ఆ పండ్లను ఇతర పక్షులతో పంచుకుంది. అందరూ రామును కొనియాడారు. అది చూసిన చిట్టి చిలక చాలా సిగ్గుపడింది. తన అసూయ వల్లే రాము దూరమైందని, పక్షులను తానే ఇబ్బంది పెట్టానని అర్థమైంది. చిట్టి చిలక రాము దగ్గరకు వెళ్ళి తన తప్పును ఒప్పుకుంది. ఆమె చేసిన తప్పుకు క్షమాపణ కూడా చెప్పింది. రాము మంచి మనసుతో లోపాలను మన్నించే వ్యక్తి. ఆమెను క్షమించి ఇద్దరూ కలిసి పేరాటి పండ్లను తిని ఇతర పక్షులకు కూడా సాయం చేశారు. చిట్టి చిలక ఈ సంఘటన నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. అసూయ మంచిది కాదని, అది మనల్ని ఇబ్బంది పెడుతుందని తెలుసుకుంది. ఎవరికీ హాని చేయకూడదని, ఎవరిని బాధ పెట్టకూడదని గుర్తించింది. అప్పటి నుంచి చిట్టి చిలక అసూయ వదిలేసి స్నేహం, దయ చూపించేందుకు ప్రయత్నించింది. విన్నారు కదా పిల్లలు, చిలక కథ మనందరికీ ఒక గుణపాఠం. అసూయ మంచిది కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని మనం తెలుసుకోవాలి. ఎవరికీ హాని చేయకూడదని, ఎవరిని బాధ పెట్టకూడదని గుర్తించుకోవాలి. స్నేహం, జాలి, దయ చూపించాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఓకే పిల్లలు, బాయ్.